So, hello, this is vlog 3 and day 5 without social media. And నిన్నటి అప్డేట్స్కి వచ్చేసరికి టుడే డ్రాంక్ 4 liters ఆఫ్ వాటర్ అండ్ 5 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ కాదు కానీ రికర్షన్ కాన్సెప్ట్స్ బేసిక్స్ క్లియర్ అయిపోయాయి అండ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్ అండ్ బ్యాక్ ట్రాకింగ్ ది ప్యాటర్న్స్ అండ్ ఇంటర్న్షిప్ అయిపోయింది అండ్ గుడ్ చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్ 10K స్టెప్స్. సో అనుకున్నవన్నీ అయిపోయాయి. అండ్ నిన్న గేమ్ డెవ్ కూడా చేసా ఒక 45 minutes, జస్ట్ బేసిక్స్ అంతే. వాట్ ఈజ్ యూనిటీ ఇంజన్ అదంతా. సో అది పక్కన పెట్టేస్తే ఆల్ అండ్ ఆల్ టుడే వాజ్ ఎ బ్లాక్ బస్టర్ ఈవినింగ్. బ్లాక్ బస్టర్ అంటే ఇట్ వాస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఆల్ అండ్ ఆల్ ఎంటర్టైనింగ్ ఈవినింగ్. అది ఈవినింగ్ అనే కాదు, రోజంతా అలాగే గడిచింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి నేను చదువుకోవడం అంటే ఇష్టం లేదు. అది ఆయన ఆ పెద్ద ఆయన ఎందుకు అలా ఫిక్స్ అయ్యారో తెలియదు కానీ రోజు మామూలుగా 9:30కి లేస్తా. నిన్న కింద మీద పడి దొర్లి 8కి లేచా. ఈరోజు కింద మీద పడే దొర్లి 8కి లేచా, గంట సేపు చదువుకున్నాను. తీరా చూస్తే పీజీలో వైఫై అవుట్. నిన్న రాత్రి మనం చేసిన గర్కార్యానికి 50% డేటా అవుట్. ఏం చదువుకుంటాం? ఏం లేదు, దుప్పటి కాకుండా మళ్ళీ పడుకున్నా. అది అలా అయింది. ఇంటర్న్షిప్ అయిపోయింది అండ్ నా పెరుగు దొబ్బేశారు. పీజీలో నా పెరుగు దొబ్బేశారు. నిన్న 80% ఉన్న ప్యాకెట్ ఉంటే ఈరోజు ఎవడో గబ్బు నాయాలు, చీప్ నాయాలు మొత్తం లేపేసి ప్యాకెట్ ఒక్కటి వదిలేసి వెళ్ళాడు. ఏమనాలరా మిమ్మల్ని? పెరుగు దొబ్బేయడం ఏందిరా మరీ చీప్గా? పన్నీరో టోఫువో దొబ్బేస్తే ఒక అర్థం ఉంటుంది. 10 రూపాయలకు దొరికే ప్యాకెట్ని దొబ్బేయడం ఏందిరా? సిగ్గు లేకపోతే సరి. అండ్ జిమ్లో ఆల్మోస్ట్ ఒకడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అండ్ మన హస్తం కూడా ఉంది దాంట్లో. ఇంక్లైన్డ్ బెంచ్ ప్రెస్కి సపోర్ట్ అడిగాడు. సరే ఇద్దామనుకో. అందరికీ స్టార్టింగ్ నుండి సపోర్ట్ ఇస్తే నచ్చదు. వాళ్ళ అవసరం వచ్చినప్పుడు సపోర్ట్ అని అడుగుతారు, అప్పుడు ఇవ్వాలి. నేను అది అడగబోతుంటే మన మహారాజు గారికి ఉచ్చ ఆగలేదు. బార్బెల్ లేపేశాడు గాల్లో కాపాటికి. నేను అడిగేసరికి వెయిట్ ఎక్కువ, మేనేజ్ చేయలేకపోయాడు, వచ్చి పడిపోయింది చెస్ట్ మీద. ఇట్ స్టార్టెడ్ క్రషింగ్ అండ్ హీ వాజ్ స్ట్రగ్లింగ్. 1 సెకండ్ లేట్ ఉంటే ఫిట్స్ ఇచ్చి కొట్టుకునేవాడేమో. లాస్ట్కి మనమే లేపాల్సి వచ్చింది. ఇంత నెగ్లిజెంట్ ఎలా ఉంటారు? మాట్లాడుతుంటే బార్బెల్ పైకి లేపేయడం ఏంది మీ సరే, అది అలా పోయింది. ఇది ఈరోజు అప్డేట్. ఈరోజు నా పెరుగు దొబ్బేశారు, ఆల్మోస్ట్ ఒకటి పోయాడు. మన యావరేజ్ ఈవినింగ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఏం చేస్తాం, దేవుడు అలా రాశాడు. అండ్ రికర్షన్ తోప్ టాపిక్ టీఎస్ఏలో చేస్తున్నా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కానీ కొత్త లాజిక్ కష్టం నేను సొంతంగా రాయడం. బట్ ఎగ్జిస్టింగ్ లాజిక్ని అర్థం చేసుకోవడం, బ్యాక్ ట్రాక్ చేసుకోవడం, రికర్షన్ ట్రీస్ గీసుకోవడం ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఆ హై వస్తుంది, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దట్ కంట్రోల్ ఫ్లో స్టేట్ అండ్ ఆ హై వస్తుంది నాకు చేస్తుంటే. అండ్ హోప్ఫుల్లీ దిస్ హై కంటిన్యూస్ ఎవ్రీ డే. అండ్ రేపటికి గోల్స్ యాజ్ యూజువల్: 3 liters ఆఫ్ వాటర్, 10K స్టెప్స్, జిమ్ వర్కౌట్, ఇంటర్న్షిప్స్ అండ్ డిఎస్ఏ అట్లీస్ట్ ఫర్ 2 hours. అది మ్యాటర్. ప్రాబబుల్లీ రేపు ఆఫీస్లో చిన్న వర్క్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మొత్తం ట్రాక్ చేసుకుంటూ వస్తున్నా 2 days నుండి. ఐ థింక్ ఐ విల్ కంప్లీట్ దాట్ వర్క్ టుమారో. ఇంకేమున్నాయో బాగా మాట్లాడడానికి. ఈరోజు జిమ్కి వెళ్ళకూడదు అనుకున్నా, బట్ వెళ్ళి చాలా మంచి పని చేశాను అర్థమైంది. జిమ్లో వర్కౌట్ చేస్తుంటే మిర్రర్లో చూసుకున్నా, ఆ పంప్కి జాలైన్ మొత్తం సెట్ అయ్యి ఒక చాట్ లాగా అనిపించాను. నాకు ముచ్చటేసింది నేను మిర్రర్లో చూసుకుంటుంటే. కానీ పానకంలో పుడుకున్నట్టు మన ఐ బ్యాగ్స్, డార్క్ ఐస్ ఉండిపోయాయి.
అది టైం పడుతుంది సెట్ అవ్వడానికి. అది ఏం చేయలేం. ప్రశాంతంగా పడుకొని రెస్ట్ తీసుకోవాలి, అదే సెట్ అవుతుంది. బట్ నా మీద నాకే మూవ్ చేసింది. జిమ్కి వెళ్ళి చాలా మంచి పని చేశా. అండ్ చెస్ట్ అండ్ షోల్డర్స్ పాపోయి ఇలా కూడా తెలగపోతున్నా, లాగేస్తున్నాయి షోల్డర్స్ అండ్ చెస్ట్. అయితే స్పైడర్ మ్యాన్ 2 బోట్స్ని ఇలా పట్టుకున్నట్టు నాకు అంది ఫీలింగ్. మధ్యలో ఎవడో పట్టేసుకుని ఇటు సైడ్ అంటే లాగేస్తున్నట్టు ఉంటుంది ఫీలింగ్. సాడిస్టిక్ ఆనందం. మరి మ్యాసోజిస్ట్ అనుకున్నా ఉంటే ఆ నొప్పి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇట్ ఈస్ అ లాట్ బెటర్ దాన్ నో పెయిన్. అండ్ ఇంకేముంటాయి మాట్లాడడానికి. డే 5 వితౌట్ సోషల్ మీడియా. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ డే ఆల్ అండ్ ఆల్. చాలా ఎనర్జెటిక్ అనిపించింది. అండ్ ఈరోజు పాటల మీద లెస్ టైం స్పెండ్ చేసా అనిపించింది నాకైతే. ఐ డోంట్ నో, బట్ ఇన్నర్ ఫీలింగ్ అలానే ఉంది. సోషల్ మీడియా లేపేసినప్పటి నుండి నేను స్క్రీన్ టైం ట్రాక్ చేయడం కూడా మానేశాను. అది ఊరికే వాట్సాప్లో వీడియో కాల్స్ వల్ల వీటి వల్ల కూడా బ్లోట్ అయిపోతుంది. ఊరికే చూసి డిప్రెస్ అవ్వడం తప్ప ఏం పనికొచ్చేలా లేదని చెప్పి అది తీసేసా. బట్ ఐ ఫీల్ లైక్ ఐ స్పెండ్ అ లాట్ లెస్ టైమ్ ఆన్ మ్యూజిక్ కంపేర్డ్ టు ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే. సో అదొకటి ఉంది. అండ్ ఐ థింక్ ఐ విల్ రెజ్యూమ్ మై డైట్ ఆన్ వీకెండ్. థర్స్డే ఫ్రైడే ఈ వీక్ వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని సాటర్డే సండే ప్రశాంతంగా వితౌట్ ఎనీ హెవీ యాక్టివిటీ ఓన్లీ 10K స్టెప్స్ గోల్గా చెప్పుకొని రెస్ట్ డేస్లో ఐ విల్ గెట్ బ్యాక్ టు మై డైట్ అండ్ సీ హౌ మై స్టమక్స్ రియాక్ట్స్ టు ఇట్. అంతా బాగుంటే మండే నుండి మరి మామూలే. ఐ విల్ స్టార్ట్ డైట్ అండ్ ఐ విల్ స్టార్ట్ జిమ్ ఆల్సో. అండ్ సో ఫార్ సో గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఆన్ సమ్మర్ హాలిడేస్. ఇలానే కొనసాగాలి, ప్లేస్మెంట్ రావాలని కోరుకుంటున్నా. అండ్ యా, సో ఆన్ a final note, tomorrow's goal, minimum 3 liters of water, 10K steps, gym workout, studying and internship office. అంతే. సో యా, ఇంకేమైనా జ్యూసీ స్టోరీస్ వస్తే చెప్తాను, అప్డేట్ చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. ఆడియన్స్ లేరు, నువ్వు అలా మాట్లాడు. ఇది నీ వ్లాగ్స్. బాయ్.